హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వం అని చెప్పేసి గ్రామాల్లోకి ప్రజాప్రతినిధులని అధికారులను తిప్పుతూ ప్రభుత్వం చేసినటువంటి పనులని వివరించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఈ రోజున అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మంచి పనులు చేయటం ఒక ఎత్తు అయితే చేసిన పనులు ప్రచారంలో తీసుకెళ్ళటం కూడా అంతే ఎత్తు. ఎందుకంటే ఈ రోజున సమాజం సోషల్ మీడియా పెరిగిన తర్వాత నిజం గడప దాటేలోపు అబద్ధం 6 ఊర్లు తిరిగి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేసిన పనిని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం, బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంది. ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 100 రోజుల పరిపాలనలో వారు చేసినటువంటి 5-6 హామీల గురించి వాళ్ళు చక్కగా వివరిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి. మరి అది పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎందుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళకపోతున్నారో కానీ, గత ప్రభుత్వ అధికారుల యొక్క విధులను నిర్వహించడంలో భాగంగా కాకుంటే పార్టీ కార్యక్రమాలు నిర్వహించే భాగంగానే ఎక్కువగా ఉపయోగించుకుంది. అందుకే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ రోజున వైసీపీ పార్టీ ఓడిపోవడానికి, టీడీపీ పార్టీ కూటమి గెలవటానికి వారి పాత్ర కూడా చాలా ముఖ్యమైన పాత్ర అందులో ఉంది. ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వంలో భాగంగా వారి సేవల్ని, వారి యొక్క విధుల్ని నిర్వర్తించేలా వినియోగించుకుందాం తప్పితే ప్రచారానికి మాత్రం వినియోగించుకోవద్దు. ప్రచారానికి కూటమి ప్రభుత్వం తరఫున ఏర్పడినటువంటి పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారందరినీ ప్రచార నిమిత్తం ఉపయోగించుకోవచ్చు తప్పితే ప్రభుత్వ అధికారులు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తించేలా మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉంటుంది. దీనికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మొదటి ఎత్తు. ఇక రెండో ఎత్తు ఏంటంటే, ఈ రోజున స్టిక్కర్లు, పాంప్లెట్ల రూపాన్ని వెళ్తున్నారు. సో ప్రచారం మంచిదే, కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రచారం ఖర్చు తగ్గించుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు కరపత్రాలు, ఇంటింటికి స్టిక్కర్లు, పేపర్లో పబ్లిసిటీలు, ఇలా అనవసరమైన ఖర్చు విపరీతంగా పెట్టింది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ఖర్చుని నియంత్రించాలి. అదే ఖర్చుని అన్నా క్యాంటీన్లకి పెట్టండి, లేదా పేదలకు పెట్టండి, ఉపయోగపడుతుంది తప్పితే ఈ రోజున ఏదో పబ్లిసిటీ కోసం మీరు పాంప్లెట్లు కానీ లేకపోతే వగేరాలు పెట్టడం మూలాన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఈ దిశగా ఆలోచన చేస్తారని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రచారంలో భాగంగా ఉపయోగించుకుంటారని, ప్రభుత్వ అధికారుల్ని వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకి సేవ చేసే విధంగా వారిని మోటివేషన్ చేస్తారని, గతంలో 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారులతో ఏ విధంగా ప్రజలకి సేవలు చేయించేవారు, మరలా అదే విధంగా మీరు వారి యొక్క సేవల్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించారు. గత 5 ఏళ్ళు చూసాము. కొంతమంది ప్రభుత్వ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందరూ కాదు, కానీ కొంతమంది వ్యవహరించారు. ఈసారి కూటమి ప్రభుత్వంలో అందరూ బాధ్యతగా పనిచేయించేలా మీరు చర్యలు తీసుకోవాలి. వారు చేసిన తప్పే మీరు చేయొద్దు. ఆ దిశగా ముందడుగేస్తారని, ప్రభుత్వ అధికారులని ప్రచారంలో కాకుండా విధుల్లో వినియోగించుకోవాలని, చేసిన ప్రతి మంచి పనిని సోషల్ మీడియా ద్వారా, పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లేసి సాధ్యమైనంత వరకు ఈ యొక్క పబ్లిసిటీ ఖర్చు, స్టిక్కర్లు కావచ్చు, పాంప్లెట్లు కావచ్చు, పేపర్ యాడ్లు కావచ్చు, ఈ ఖర్చుని తగ్గించేసి దీనిని మరొక సంక్షేమ పథకానికి, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇట్లా ఇంకో సంక్షేమ పథకానికి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలానే ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వారు ఈ విధంగా పబ్లిసిటీ, పోస్టర్లు, గడప గడప స్టిక్కర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిన మంచి పనులు ప్రజలు గుర్తించారు. ప్రజలు అంత అమాయకులైతే కాదు, ప్రజలకి ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనులు గుర్తించేంత తెలివితేటలు ఉన్నాయి. కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. లేకపోతే వాళ్ళు విచ్చలవిడిగా నగదు బదిలీలు చేసినా కానీ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టారు అంటే ప్రజలు చాలా విఘ్నులు. మీరు స్టిక్కర్లు ఇస్తేనో లేకపోతే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తేనో కాదు, వారికి స్వతహాగా తెలుసు ఏది మంచో ఏది చెడో. ఆ దిశగా అడుగులేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరింత మందికి చేరవేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.